మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మనం నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు, చైనాతో గెలవలేం అంటూ మనకి ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. అలాగే మరొక దగ్గర చూసినట్లయితే ఇలా వైకుంఠపురి అనేది మెయిన్ గా మనకి ఇచ్చారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు, ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామి వారికి, దానికి సంబంధించి డీటెయిల్స్. అలాగే ఇక రేపు హైదరాబాద్ కు CJI రాక కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సల్సార్ వర్సిటీ స్నాతకోత్సవం దానికి హాజరవ్వడానికి సంబంధించి అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ పెను దాడి చేస్తుంది అంటూ మంత్రి కేటీఆర్ కూడా మరి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక వేట కుక్కల లాంటి సంస్థలతో దాడులు జరుగుతున్నాయి అనేది కూడా ఆయన వ్యాఖ్యానించిన తీరు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసి 25 రోజుల్లోని 51 లక్షలు అంటూ కంటి వెలుగుకు సంబంధించి మరి మంత్రి హరీష్ రావు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇలా వైకుంఠపురి అంటూ అక్కడ మరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ధామం ఏ విధంగా ఉంది అనే దాని గురించి మొత్తం కూడా ఇక్కడ మనకి ఒక ఇమేజెస్ కూడా ఇచ్చారు. సో దాన్ని గమనించవచ్చు. అయితే ఇక పునర్నిర్మాణ శోభతో ఎంతో దిగ్విజయంగా విజయవంతంగా వెలుగులతో విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాలయం అంటూ కూడా బ్రహ్మోత్సవ స్వామికి బ్రహ్మాండమైన వైభవం అంటూ కూడా అక్కడ స్వామి వారు అలాగే ఆ ఆలయానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి మనం సెకండ్ పేజ్ లో చూసుకోవచ్చు. అయితే మొత్తంగా మాత్రం అక్కడ యాదగిరిగుట్ట అంతా కూడా దివ్య ధామం తోటి వెలుగులతోటి ఎంతో విరాజిల్లుతున్నటువంటి వైభవం అక్కడ కనిపిస్తుంది. ఇంకా అలాగే శిల్పకళ నైపుణ్యానికి ఆధ్యాత్మిక సుగంధాలకు మరి ప్రతీకగా కూడా అక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త చూస్తే ఇక రేపు హైదరాబాద్ కు CJI రాక అంటూ ఇచ్చారు. ఇక సల్సర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు అనే దాని గురించి కూడా ఇచ్చారు. ఇక డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు అనేది కూడా ఇచ్చారు. ఇక మరొక వార్త చూస్తే ఇక తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ పెనుదాడి చేస్తుంది అంటూ భారత రాష్ట్ర సమితి దానిలో ప్రసంగించినప్పుడు మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ కక్ష కట్టుకున్నారు, కక్ష కట్టి కావాల్సి ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు, రాష్ట్రంపై ఇంతటి కక్ష అవసరమా అన్నట్లుగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఉన్నారు. అలాగే ఆయన గురువారం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన BRS బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రసంగించారు మంత్రి కేటీఆర్. అలాగే చిత్రంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అందరూ కూడా ఉన్నట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. ఇంకా తదితరులు కూడా ఉన్నారు, మంత్రులంతా కూడా ఆయన వెంట అనేది కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీకి కక్షపూరిత వైఖరి కనపరుస్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అంతా పేల్చేటోళ్ళు కూల్చేటోళ్లే తిరుగుతూ ఉన్నారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ మరి సచివాలయాన్ని పేల్చేస్తామని మాట్లాడినప్పుడు ఆ మాటలకు మరి ఆయన ధీటుగా సమాధానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పేల్చేటోళ్ళు కూల్చేటోళ్లే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయడానికే చూస్తున్నారు అనేది కూడా, ఇంకా వేట కుక్కలతో సమానంగా ఎంచారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వేట కుక్కల లాంటి వాళ్ళతోటి వాళ్ళ చేతులు రాష్ట్రాలను దేశాన్ని పెడితే ఎలా చేస్తారో ఆలోచించండి ప్రజలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు దయచేసి అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు ఆయా సభలో ప్రసంగించినప్పుడు అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. 50 years కాంగ్రెస్ పరిపాలించింది, కానీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ కూడా చెప్తున్నారు. కానీ మరి ప్రతిపక్షాలు అయితే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ప్రతిపక్షాలు కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు.
సో ఇంకా మనం చూస్తే సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కానివ్వమంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే భూపల్లిపల్లి బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అనేక విషయాల గురించి ప్రసంగించారు ఆయన అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా 276 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నాము అని కూడా మంత్రి కేటీఆర్ వివరించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా 3rd పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం ఆయన ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మరి నష్టపరచడానికి, ఏ విధంగా కూల్చడానికి చూస్తుంది అనే దానిపై ఆయన మాత్రం విరుచుకుపడి ఫైర్ అయి మాట్లాడినట్లుగా చెప్తున్నారు. ఇంకా ఆయన వెంట ఇతర మంత్రులు కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 25 రోజుల్లోనే 51 లక్షలు అంటే చెరిక కంటి వెలుగుకు సంబంధించి అనేది 25 రోజులు 51 లక్షల పరీక్షలు కూడా జరిపినట్లుగా తెలుస్తుంది. కంటి పరీక్షలకు అనూహ్య స్పందన లభిస్తోంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇక సమస్యలు లేని వారు చూసుకుంటే 35,48,847 మంది సమస్యలు, అలాగే 9.35 లక్షల మందికి రీడింగ్ క్లాసెస్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క కళ్ళు బాగు చేశాడంటూ పండుటాకులు కళ్ళల్లో ఆనందం, వారి యొక్క మోములో చిరునవ్వు చూసాం అంటూ వారి సంతోషాన్ని ఎంతో వ్యక్తపరుస్తున్నారంటూ వారిలో సంతోషాన్ని చూస్తూ ఉన్నామంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే 25 పని దినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం అనేది కూడా అవసరం ఉన్న వారికే కళ్ళద్దాలు అందజేయడం ఎంతో గొప్ప విషయంగా ఉంది. అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళద్దాలు అందజేయటం, సర్జరీస్ చేయటం, ఏది కావాలంటే అది చూసుకోవడం, మరి ఏది లేని వారికి తగిన జాగ్రత్తల గురించి చెప్పడం, ఇలా అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా 25 పని దినాల్లో ఎంతో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయగలగడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అవసరం ఉన్న వారికి కళ్ళద్దాలు అందిస్తూ ఉన్నామంటూ కూడా ఇక ఇది ఒక గొప్ప విషయంగా కూడా చెప్తున్నాం. ఇంకా ప్రభుత్వ లక్ష్యం చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ఇదే కాదు, దీని తర్వాత అనేక పథకాలకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అంటూ కూడా చెప్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా కూడా ఇది రికార్డు సృష్టించింది ఆల్రెడీ అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఇంకా అలాగే మనం చూసినట్లయితే ఈ కార్యక్రమం రికార్డు సృష్టించేందుకు కష్టపడుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. కంటి వెలుగుతో ప్రజలకు ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే ప్రతిపక్షాలకు కన్నీటి బొట్లు రాలుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఈ కంటి వెలుగుతోటి ఎంతో మంది ప్రజలు వారి కళ్ళను మరి మంచిగా చూసుకుంటూ, వారి కళ్ళకున్న లోపాలను తొలగించుకుంటూ, వారి కళ్ళల్లో బాష్ప బిందువులు వస్తూ ఉంటే మరి ప్రతిపక్షాలు ఓర్వలేని వాళ్ళ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు వస్తున్నాయి అంటూ కూడా మంత్రి హరీష్ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఇది ఒక ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా దీనిని ఉంచబోతున్నాం, దానికోసం మేమంతా కూడా టీములుగా కష్టపడుతూ ఉన్నామంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సో మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే ఇక చైనాతో గెలవలేమంటూ ఒక దగ్గర మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ప్రధాన హెడ్లైన్ గానే గమనించవచ్చు. మనం ఇంకా వాళ్ళది పెద్ద ఎకానమీ, మనమేం యుద్ధం చేయగలమంటూ క్వశ్చన్ మార్క్ పెట్టేశారు ఇక్కడ. ఇంకా చూసినట్లయితే ఇక వారితో యుద్ధం చేస్తే భారత్ గెలుస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్, ఒక అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు అందరూ కూడా అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ బేలా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. లొంగిపోయామంటే సరిపోయేది కదా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఇంతటి విఫల విదేశాంగ మంత్రిని అసలు లొంగిపోయామని చెప్తే అయిపోతుంది కదా, చైనాతో యుద్ధం దేనికి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇంతటి విఫల విదేశాంగ మంత్రిని దేశం మునిపెన్నడూ చూడలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్న ఈ విషయంలో అంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే గుల్వాన్ ఘర్షణ తర్వాత హడావుడి 100కు పైగా చైనా యాప్స్ పై నిషేధం విధించి 2 ఏళ్లలోనే కేంద్రం పిరికి ప్రకటనలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 7th పేజీలో చూడొచ్చు. మొత్తంగా మాత్రం ఆ చైనాతో యుద్ధం అంటే భారత్ గెలుస్తుందా అనేది ఒక అనుమానం అయితే మరి ప్రతిపక్షాలు అన్ని కూడా చెప్తూ ఉన్నాయి. ఇంత పరికి పందలాగా మాట్లాడవద్దు, చైనాతో మన వాళ్ళు తలపడగలరు, యుద్ధం చేయగలం అన్నట్లుగా చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో డీటెయిల్స్ 7th పేజీలో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసి ఇక ఉపాధి కల్పనలో కేంద్ర బడ్జెట్ విఫలమైంది అంటూ దేశంలో నెలకు 10 లక్షల ఉద్యోగాలు అవసరం ఉంటే కానీ 5 లక్షల ఉద్యోగాలు స్పష్టం కూడా జరగట్లేదు అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే జీడీపీలో 83% పైగా అప్పులున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్
దువ్వూరి సుబ్బారావు వెల్లడించినటువంటి విషయాలు ఇవి. ఏటా చూసుకున్నట్లయితే కనీసం దేశంలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు అవసరమై ఉంటే కనీసం 5 లక్షల ఉద్యోగాలు కూడా రావట్లేదు. కాబట్టి నిరుద్యోగ భృతులు కానీ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చారు. అలాగే జీడీపీలో 83% పైగా అప్పుల పాలు కూడా అవుతుంది అనేది కూడా ఇచ్చారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడినటువంటి ఇంకా అనేక విషయాలు కూడా మనం 7th పేజ్ లో చూడొచ్చు, గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. నేడే బయో ఏషియా అంటూ ఇచ్చారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలు ప్రారంభించనున్న కేటీఆర్ అంటూ ఇచ్చారు. 20th బయో ఏషియా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ ప్రముఖులు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2 రోజుల పాటు గ్లోబల్ సంస్థలు చైర్మన్లు సిఇఓలతో సదస్సులో విస్తృత చర్చలు జరపనున్న మంత్రి కేటీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం కూడా చేయబోతున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ అభివృద్ధికి ఊతం అంటూ కూడా మనకి ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూస్తే 828 కోట్ల పెట్టుబడి అంటూ ఇచ్చారు. హైదరాబాద్ కు మరో గ్లోబల్ ఫార్మా దిగ్గజం అంటూ కూడా మనకి బిఎంఎస్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంత 828 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మన హైదరాబాద్ గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మెరిసిస్ ఐటీ ఇన్నోవేషన్ కార్యకలాపాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం, ప్రపంచ లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాదే ఉండబోతుంది అనేది కూడా ఒక గొప్ప చరిత్ర సృష్టించబోతుంది అనేది కూడా ఇచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు విషయాలన్నీ. అలాగే 5 ఏళ్లలో హైదరాబాద్ ఐదేళ్లలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది అనేది కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే టెక్ కంపెనీలు, హాస్పిటల్స్ తో కలిసి పనిచేసాం అన్నింటితో కూడా అంటూ ఆయన చెప్తున్నారు. ఇక మా ఆసక్తిని చూసి తెలంగాణ ఆహ్వానించింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకున్న ఆసక్తిని చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉంది. అలాగే అందరూ కూడా ఇష్టపడుతూ ఉన్నారు రావడానికి అనేది కూడా జిఎంఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సమీత్ హిరావత్ కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 1500 మందికి పైగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ఇందులో మనకి కొనసాగించబడుతుంది అనేది కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంస్థ కూడా వస్తే అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్తా పేపర్ చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో ఏది నిజం అనేది ఇచ్చారు. ఇంకా మరొక వార్త చూస్తే శత్రు దేశంపై దండయాత్ర లాగా అంటూ మరొక దగ్గర ఇచ్చిన మంత్రి కేటీఆర్ కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు. అలాగే జీవశాస్త్రాలకు నైపుణ్యపు రెక్కలు వచ్చేసాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూస్తే హైదరాబాద్ వేదికగా అతిపెద్ద సదస్సు ఉండబోతుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బయో ఏషియాకి సంబంధించి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. 28th బయో ఏషియా అనే దానికి సంబంధించి ఇక జీవశాస్త్రాలకు సంబంధించి నేటి నుంచి బయో ఏషియా 2023 సదస్సు నిర్వహించబడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక హెచ్ఐసిసి ప్రాంగణంలో ప్రారంభించనున్నటువంటి మంత్రి కేటీఆర్ 20వ సదస్సు భాగస్వామిగా బ్రిటన్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే తొలిసారిగా పాల్గొననున్న యాపిల్ సంస్థ అంటూ కూడా ఇచ్చారు. ఈ యొక్క సదస్సులో ఫస్ట్ టైం యాపిల్ సంస్థ కూడా తొలిసారిగా పాల్గొనబోతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక కీలకోపన్యాసం చేయనున్నటువంటి నోవార్టిన్ సిఇఓ వాస్ నరసింహన్ అంటూ కూడా ఇచ్చారు. ఇక రాబర్ట్ లాంగర్ కు కూడా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం అందజేయబడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం. 2028 నాటికి $100 బిలియన్ పరిశ్రమగా లైఫ్ సైన్సెస్ ఉండబోతుంది 2028 నాటికి అంటూ కూడా అంచనాలు వేసి మరి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది అనేది కూడా ఇచ్చారు. అలాగే యువతకు నైపుణ్యం శిక్షణపై సర్కార్ కీలక ప్రకటన కూడా చేసేసింది అనేది కూడా మనకి సాక్షిలో అయితే ఎంతో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే విషమంగానే ప్రీతి ఆరోగ్యం అంటూ ఇచ్చారు. ఇక మెడికో మరి సూసైడ్ అటెంప్ట్ చేసింది, అంటే ఆత్మహత్య యత్నం చేసింది కాబట్టి ర్యాగింగ్ తట్టుకోలేక మరి సీనియర్స్ యొక్క ర్యాగింగ్ ని అనేది మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. నిమ్స్ లో మరి ఎక్మోపై ఆమెకు వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై అందరూ కూడా వెళ్లి పరామర్శించడం, మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ లో మరి ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించినట్లుగా వారితో మాట్లాడి ధైర్యాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే గవర్నర్ తమిళిసై సుందరరాజన్ కూడా అక్కడికి వెళ్లి హాస్పిటల్ దగ్గర పరిస్థితిని అంతా గమనించి అక్కడ అందుతున్నటువంటి చికిత్స గురించి కూడా ఆవిడ తెలుసుకున్నారు. ఎందుకంటే గవర్నర్ కూడా డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్ గా తన పరిస్థితిని అర్థం చేసుకోగలను. అక్కడ డాక్టర్స్ అంతా కూడా తగిన సమయంలో
కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా సకాలంలో అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడే ఏమి చెప్పలేమనే విషయాన్ని మాత్రం మరి తమిళిసై కూడా గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక పోలీసుల అదుపులో డాక్టర్ సైఫ్ కూడా ఉన్నట్లంటే ర్యాగింగ్ కి పాల్పడిన డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన పోలీసుల అదుపులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రీతి సైఫ్ సెల్ ఫోన్లు సీజ్ చేసేశారు. అలాగే కాల్ డేటా ఆధారంగా కొన్ని విచారణలు అయితే చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. విచారణ అనంతరం తుది వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక ఎంజీఎంలో ఆత్మహత్యకి ప్రయత్నించినటువంటి పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అంటూ అంతర్గత అవయవాలు కొన్ని ఫెయిల్ అయిన స్థితిలో కూడా ప్రీతి అవయవాలు కొన్ని స్పందించట్లేదు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే కొన్ని అవయవాలు పని చేయకుండా అప్పటికే తను దీని స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా అక్కడ డాక్టర్లు నిమ్స్ లో చెప్పడం జరుగుతుంది. అలాగే గుండె ఊపిరితిత్తుల పనితీరైతే మెరుగుపరిచేందుకు ఎక్మో సిఆర్ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రక్రియల ద్వారా తన గుండెను అలాగే కొన్ని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అవన్నీ కూడా జరగడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నారు. కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికే కొన్ని అవయవాలు పని చేయట్లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇక ప్రీతి తల్లిదండ్రులను పరామర్శిస్తున్నటువంటి గవర్నర్ తమిళిసై అంటూ విద్యార్థులు ఆత్మహత్యలు వద్దు అంటూ గవర్నర్ మరి తమిళిసై అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చున్నటువంటి దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఒక ఫోటో ఇచ్చేదాన్ని మనం గమనించవచ్చు. సో విద్యార్థులు ఎవరైనా సరే పోరాడి సాధించుకోవాలి, ఇది ఆత్మహత్యలకు పాల్పడవద్దు అంటూ కూడా గవర్నర్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక కట్టుకథలు రాస్తున్న ఈనాడుపై జనాగ్రహం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ప్రతులు దహనం చేస్తున్నటువంటి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి నిరసనలు కూడా అంటే ఈనాడు కట్టుకథలు రాస్తుంది అంటూ కొంతమంది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక పట్టాభిని కొట్టారు అంటూ పాత ఫోటోలతో తప్పుడు కథనాలు వేసినటువంటి ఈనాడు అలాగే సోషల్ మీడియాలో బట్టబయలు కావడంతో లోపలి పేజీలో వివరణ ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే రామోజీ తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నారు. ఈ పత్రిక పుట్టింది అసత్య వార్తలు రాయడానికి అంటూ నినాదాలు కూడా కొందరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం అక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 12th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే కట్టుకథలు రాస్తుంది ఈనాడు పత్రిక అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. బహిరంగ క్షమాపణ కోరుకుంటే నేరపూరిత పరువు నష్టం దావా వేస్తామంటూ పట్టాభి ఘటనపై రామోజీకి మంత్రి అంబటి అల్టిమేటం అంటూ ఇచ్చారు. ఇక అలాగే నేటి సాయంత్రం వరకు గడువు ఇస్తున్నాం, ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే, ఈ విషయాన్ని మీరు హల్చల్ చేశారు కాబట్టి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా క్షమాపణ చెప్పాల్సిందే రామోజీలో అనేది ఒక వార్తగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే వీధి కుక్కలన్నింటికి స్టెరిలైజేషన్ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం గమనిద్దాం. పట్టణాల్లో వాటి బెడద నివారణకు సర్కార్ యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉంది అనేది ఇచ్చారు. అయితే కుక్కలను పట్టుకునే బృందాలు వాహనాల సంఖ్య పెంపు అలాగే ఈ విషయంలో వచ్చే ఫిర్యాదులపై కూడా తప్పనిసరిగా స్పందించేలా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి వాహనాల సంఖ్యను కూడా 30 బృందాలుగా మరి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీధి కుక్కలన్నింటిని వాటి బెడద నుంచి విడుదలకి ఇంకా వాటికి సంబంధించినటువంటి వాహనాలను కూడా పెంచే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇంకా దానికి సంబంధించిన ఫిర్యాదుల విషయంలో కూడా తప్పనిసరిగా అన్ని ఫిర్యాదులను స్వీకరించి వాటికి స్పందించే విధంగా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. వీధి కుక్కల విషయంలో జాగ్రత్తలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అలాగే జిహెచ్ఎంసీ సహా 142 పురపాలికల్లో అమలుకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా డీటెయిల్స్ మనం 16th పేజీలో మనం చూడొచ్చు. ఇంకా మనం మరొక వార్త చూస్తే ఇది మీ అంతరాత్మను కదిలించలేదా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంది. అలాగే చూద్దాం. వీధి కుక్కల దాడితో బాలుడి మృతిపై అధికారులను ప్రశ్నించిన హైకోర్టు. అధికారులందరినీ కూడా హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఇది మీ అంతరాత్మను కదిలించలేదా అసలు ఈ విషయాన్ని చూసి అంటూ కూడా హైకోర్టు ఎంతో మరి భావోద్వేగానికి లోనే క్వశ్చన్ చేస్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సుమోటోగా విచారణ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇప్పటికీ అసలు అంతటి హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగితే మీ హృదయాన్ని కొంచెం కూడా కదిలించలేదా, అసలు ఆ విషయానికి స్పందించరా మీరు అంటూ కూడా కోర్టు కూడా నిలదీసి అడుగుతూ ఉంది. మీ అంతరాత్మ ఎక్కడ అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీధి కుక్కలతో
తోటి బాలుడు మృతిపై జరిగినటువంటి ఆ ఘటన ఎంతో బాధాకరం అంటూ కూడా హైకోర్టు కూడా మరి కొన్ని ప్రశ్నలు వేసినట్లు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సాక్షులు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనం ఫస్ట్ హెడ్లైన్ గా చూసినట్లయితే రిజిస్ట్రేషన్ షురు అంటూ క్రమబద్ధీకరణ స్థలాలకు సంబంధించి అంటూ ఇచ్చారు. అలాగే రైతు బంధుకు నిధులు కటకట అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆగని మారణ హోమం అంటూ ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై నేటికి ఏడాది కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడి యుద్ధం మారని హోమం ఆగట్లేదు అనేది కూడా నేటికి ఇంకా అదే కొనసాగుతూ ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై ఇప్పుడు 1 year అయినప్పటికీ కూడా అదే ఇంకా కొనసాగుతూ ఉంది. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. ఇంకా మరొక వార్త వచ్చేసి ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం అంటూ ఇచ్చారు. ఇక గవర్నర్ తమిళిసై వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ యొక్క పిక్చర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదారుస్తున్నటువంటి గవర్నర్ తమిళిసై అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని కూడా గమనించవచ్చు. పలు అవయవాలు ఇప్పటికే విఫలమైపోయినట్లుగా తెలుస్తుంది. ఎక్మో చికిత్స ద్వారా గుండెను ఊపిరితిత్తులను మరి అవి పనిచేసే విధంగా మరి చేస్తూ ఉన్నామంటూ డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. డాక్టర్స్ అంతా కూడా సకాలంలో స్పందిస్తూ ఉన్నారు. ఏది అవసరమో అది ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. తగినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్సల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా అటు మంత్రి హరీష్ రావు కానీ ఇటు గవర్నర్ తమిళిసై కానీ అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రీతి ఆరోగ్య పరిస్థితిని. అలాగే వారి తల్లిదండ్రులని వారి కుటుంబాన్ని కూడా ఓదారుస్తూ ఉన్నారు అనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ రోజు ఏ పేపర్ లో చూసుకున్నా కూడా మొత్తంగా అయితే మనకి అటు వీధి కుక్కలకు సంబంధించి అలాగే ప్రీతి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇంకా ఇలా ఆగని మరణ హోమం అంటే ఉక్రెయిన్ యుద్ధం నేటికి 1 year అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇలా అన్ని రకరకాల పేపర్స్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో ఇదండి ఇవాళ వార్తా పేపర్ లోని విశేషాలు. మరో వార్తా పేపర్ కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.